నిఖిల్ అయితే చున్నీ సీరియల్ కంప్లీట్ అయిపోయినట్టుంది. అంటే గెస్ట్ అపిరియన్స్‌గా పిలిచారు కాబట్టి, తను పాత్ర అక్కడితో అయిపోయినట్టుంది. నెక్స్ట్ మెయిన్ హీరో వచ్చి బాలరాజు గారు, అలాగే కావ్య గారు కాబట్టి, వీళ్ళిద్దరి మధ్యనే ఇంక స్టోరీ అనేది ఉండిద్ది. నిఖిల్ మరి నెక్స్ట్ సీరియల్ ఎప్పుడుంటుందో తెలీదు గానీ, ఓవరాల్‌గా ఇప్పుడు తను చేసిన ఆ పాత్ర మాత్రం చాలా అంటే చాలా అందరికీ నచ్చింది. వాళ్ళ ఫ్యాన్స్‌కి గానీ, ఎవరికైనా. రియల్‌గా గౌతమ్ నిఖిల్ కలిసే ఉంటారని మనందరికీ తెలుసు. అయితే గౌతమ్ చిన్ని సీరియల్‌లో బాలరాజ్ క్యారెక్టర్ యేసుంటే బావుండిద్దని చాలామంది కామెంట్‌లో అయితే పెట్టారు. అదైతే అసలు జరగదు. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ అయితే హీరోగా ఉన్నాడు కాబట్టి సీరియల్స్ అనేవి చేయడు. అలాగే నిఖిల్ కూడా సినిమాల్లోకి వెళ్తాడా అనుకుంటే చిన్ని సీరియల్‌లో అందరికీ కనిపించాడు కాబట్టి సినిమాకి వెళ్తాకి ఇంకా టైం పట్టిద్ది. ఇంకా ఈ చిన్ని సీరియల్‌లో కంటిన్యూ అవుతాడు సినిమాల్లోకి వెళ్ళేదాకా అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి టైంలోనే చిన్ని సీరియల్‌లో తన పాత్ర అనేది అయిపోయింది అని చాలా వరకు అనుకుంటున్నారు. ఇదెందుకు అనుకుంటున్నారంటే తను వెకేషన్‌కి బయటకైతే వెళ్ళాడు. అయితే ఈ మూవీలో తన పాత్ర అదే ఈ సీరియల్‌లో తన పాత్ర అయిపోయింది కాబట్టే తను వెకేషన్‌కి వెళ్ళాడు అని చాలామంది కామెంట్‌లో అయితే పెడుతున్నారు. చాలామంది వీడియో చేయన్నా చిన్ని సీరియల్ గురించి అన్నారు. కానీ డైలీ నిఖిల్ గురించే చెప్తుంటే ఇంకా వరుసగా అన్ని వీడియోలు నిఖిల్ గురించే ఉంటాయని చెప్పి నేనైతే చేయటం లేదు ప్రెజెంట్ అయితే. నెక్స్ట్ నుంచి కంటిన్యూగా చేస్తాను. కానీ చేసిన కాడి నుంచి నెక్స్ట్ వీడియోకి రీచ్ అనేది వెళ్ళట్లా. ఓన్లీ ఈ వీడియోస్‌కే రీచ్ అనేవి వెళ్తున్నాయి. దానికోసం నేను ఆగుతున్నాను. చూద్దాం మరి నెక్స్ట్ నుంచి మంచి మంచి టాపిక్స్ తీసుకొని వాటి మీద వీడియోస్ అనేవి చేస్తాను.